వెల్కమ్ టు టీ10. పార్లమెంట్ ఎన్నికల్లో 302 నుంచి 240 సీట్లకు బీజేపీ పడిపోయిందని తమ్మినేని వివరించారు. చంద్రబాబు, నితీష్ మద్దతు లేకుంటే బీజేపీ అధికారం నుంచి దూరమయ్యేదని అన్నారు. సీట్లు తగ్గినా మతోన్మాదం, నియంతృత్వ ఆర్థిక విధానాలను అంతే దూకుడుగా అమలు చేస్తుందని విమర్శించారు. జమిలీ ఎన్నికల బిల్లు జేడ్ పార్లమెంటరీ కమిటీకి వెళ్లిందన్నారు. దాని అమలు కోసం బీజేపీ శతవిధాల ప్రయత్నం చేస్తుందని తెలిపారు. జమిలీ ఎన్నికలు వస్తే దేశం తీవ్రంగా నష్టపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. మధ్యతరగతి ప్రజలపై తీవ్ర ప్రభావం పడుతుందన్నారు. ఖర్చు తగ్గుతుందని, ఎన్నికల కోడ్ వల్ల అభివృద్ధి పనులు ఆగిపోతాయని, సమయం మిగులుతుందనేది సాకు మాత్రమేనని అన్నారు. జమిలీ ఎన్నికలు వస్తే ఏకపార్టీ, ఏక వ్యక్తి నియంతృత్వం పెరుగుతుందన్నారు. దేశంలో ఫెడరల్ వ్యవస్థ దెబ్బతింటుందని విమర్శించారు. ఎన్నికలు జరిగేటప్పుడు అభివృద్ధి పనులు జరగకుండా నిబంధనలను మారిస్తే సరిపోతుందని తెలిపారు. రాష్ట్రాల అధికారాలను హరించడం కోసమే జమిలీ ఎన్నికలను జరపాలని బీజేపీ చూస్తుందని విమర్శించారు. గవర్నర్ల ద్వారా బీజేపీతర రాష్ట్ర ప్రభుత్వాలను అస్థిరపరచాలని చూస్తుందని అన్నారు. బీజేపీతర ప్రభుత్వాలకు తక్కువ నిధులను ఇస్తుందని తెలిపారు. రాజ్యాంగ వ్యవస్థను నిర్వీర్యం చేస్తుందని అన్నారు. లౌకికవాదాన్ని దెబ్బ కొడుతుందని విమర్శించారు. మతతత్వాన్ని పెంచి పోషిస్తుందని తెలిపారు. బీజేపీ పాలన ఇలాగే కొనసాగితే దేశం విచ్ఛిన్నమవుతుందన్నారు. మతతత్వ వ్యతిరేక పోరాటం చేయాలని, అందుకోసం ప్రజలను చైతన్యం చేయాలని అన్నారు. ఆర్థిక విధానాలలో బీజేపీ, కాంగ్రెస్ ఒకటేనని తెలిపారు. మతోన్మాదం విషయంలోనే ఆ రెండు పార్టీలకు తేడా ఉందన్నారు. అందుకే సిపిఐఎం పోటీ చేయని చోట కాంగ్రెస్ కు మద్దతు ఇచ్చామని గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో పెరుగుతున్న వ్యతిరేకత, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం తప్ప కాంగ్రెస్ ఇచ్చిన హామీలేమీ అమలు కాలేదని తమ్మినేని విమర్శించారు. 21,000 రుణమాఫీ చేసినా పూర్తి స్థాయిలో జరగలేదన్నారు. రైతు భరోసా, నిరుద్యోగ భృతి వంటివి అమలు కాలేదని వివరించారు. మొదటి ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలు లేవని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ డిక్లరేషన్లు అమలు కాలేదని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుందని విమర్శించారు. మూసి ప్రక్షాళన, సుందరీకరణకు తాము వ్యతిరేకం కాదన్నారు. నాలాలు, చెరువులు, కుంటలు పరిరక్షించడం మంచిదేనని తెలిపారు. కానీ డబ్బులు పెట్టి కొనుక్కున్న ఇండ్లను హైడ్రా పేరుతో కూల్చివేయడం సరైంది కాదన్నారు. దీంతో రియల్ ఎస్టేట్ వ్యాపారం పడిపోయిందని అభిప్రాయం వస్తుందని తెలిపారు. ఫార్మా సంస్థల విషయాన్ని మూసిలో వదలకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇబ్రహీంపట్నం వద్ద ఫార్మసిటీ కోసం సేకరించిన 13,000 ఎకరాల భూమిని తిరిగి రైతులకు ఇస్తామని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారని గుర్తు చేశారు. ఫార్మసిటీని రద్దు చేశారు, కానీ ఆ భూములను రైతులకు తిరిగి ఇవ్వలేదన్నారు. ఫోర్త్ సిటీ కోసం 30,000 ఎకరాలను సేకరించారని, ఇది పెద్ద కుంభకోణమని విమర్శించారు. ఫార్మసిటీని లగచర్లకు తీసుకెళ్తే అక్కడి రైతులు, ప్రజల నుండి వ్యతిరేకత వచ్చిందన్నారు. వామపక్షాల పోరాటంతో ఫార్మసిటీని ప్రభుత్వం రద్దు చేసిందని తెలిపారు. ఇండస్ట్రియల్ కారిడార్ పెడతామంటుందని అన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడంతో ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతుందని, అది ఆగ్రహంగా మారే ప్రమాదం ఉందని తెలిపారు. ఈ నెల 25 నుంచి సంగారెడ్డిలో జరిగే రాష్ట్ర మహాసభల్లో రాజకీయ విధానాన్ని ప్రకటిస్తామన్నారు. మతోన్మాదానికి వ్యతిరేకంగా జరిగే పోరాటంలో అన్ని శక్తులను కలుపుకొని పోతామని అన్నారు.